ఈరోజు మన చేపల 65 మనం చికెన్ 65 అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఫిష్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి చూడండి. చిన్న నెత్తళ్ళు అన్నమాట, ఇవి చాలా బాగుంటాయి. మరి ఎలా చేసుకోవాలో మన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఇవి నెత్తళ్ళు, పచ్చి నెత్తళ్ళు అనమాట. ఇవి నేను 100 రూపాయలు తీసుకున్నా. ఇది వాళ్ళే క్లీన్ చేసి మంచిగా ఇచ్చారనమాట. ఈ తలకాయలన్నీ కట్ చేసి నేను ఇంటికి తెచ్చిన తర్వాత వీటిని 4-5 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని దీనికి కొంచెం సన్నగా పులుసు ఉంటుందన్నమాట. అది కనిపించదు, లేనట్టు అనిపిస్తుంది. కానీ నేను గీకి కడిగి మంచిగా వాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. కడిగిన తర్వాత నేను ముందుగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఈ స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, అదే స్పూన్తో ధనియాల పౌడరు, స్పూన్ సాల్ట్, అదే స్పూన్తో గరం మసాలా 1 స్పూను, తర్వాత 1 నిమ్మకాయ రసం అనమాట. ఇది మంచిగా కలిపేసుకుందాం. ఇలాగా ఎప్పుడైనా ఫ్రై చేసే ముందు మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ముందుగా ఎప్పుడైనా 1 గంట 1 అరగంట చూసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుందాం, క్రిస్పీగా యమ్మీగా. ఈ చేపల విల్లు ముందు తెలియక నేను ఎప్పుడు వండేదాన్ని కాదు. నేను ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేము ఎప్పుడు చేపలు తక్కువ అనమాట. ఒక ఆదివారంగా సెలవు దొరికేది మా వారికి, అప్పుడు నాన్ వెజ్ తెచ్చేవారు అనమాట. ఎక్కువ చికెన్, మటన్, ఫిష్ అనేది చాలా తక్కువ తినేవాళ్ళు మేము క్వార్టర్స్లో ఉండగా. ఇక్కడికి వచ్చాక చేపల బెనిఫిట్స్ ఏంటన్నది తెలిసిన తర్వాత కనీసం వారానికి 1 సారన్నా చేపలు తినాలి, వారం 2 సార్లన్నా. ఇలాంటి చిన్నవి తింటే చాలా మంచిదన్నమాట. అందుకని నేను నేను ఎప్పుడు చేయలేదు. మొన్న ఒకసారి వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఇదే కర్రీ చేశాను అనమాట చిన్న చేపలతో. ఇది ఇప్పుడు మనం డీప్ ఫ్రై నెత్తళ్ళు. ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, కార్న్ఫ్లవర్. ఇది 3 స్పూన్ల దాకా వేసుకొని చూసుకుందాం ముందు. మళ్ళీ ఎక్కువైనా బాగోదు, పిండిలాగా అనిపిస్తుంది. కొంచెం మనకి బైండింగ్కే కావాలి, అలా సరిపోతే చూసి కలుపుకుందాం. ఇదిగోండి, నేను తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకున్నాను. మొత్తం 4 స్పూన్లు అనమాట కార్న్ఫ్లోర్ వేసింది. కరెక్ట్గా సరిపోయింది. మనం ఇలా 1 గంట సైడ్ పెట్టేసుకుందాం, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇదండి, తర్వాత మళ్ళీ ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను. ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను ఫుడ్ కలర్ కూడా ఏం వేయలేదు, అందుకని బాగా రెడ్గా అయితే అనిపించట్లా. మనకి నేచురల్ కలర్ అనమాట ఇది. మీరు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇది మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి అనమాట. చూడండి, నేను ముందుగానే ఆయిల్ తీసుకుని పెట్టుకున్నా, స్లోలో పెట్టుకున్నాను అనమాట. ఇలా మనం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. నేను కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, వెయ్యగానే తిప్పద్దు అనమాట. చిన్న అడ్డుగా ఉంటాయి కదా, ఇలా మెల్లిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా ఇలా. చూడండి గ్యాస్, ఇలా ఫ్రై చేసుకుని మనం ఎన్ని కావాలితే అన్ని కొంచెంగా కూడా చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి చేసుకోవాలని ఏం లేదు. ఇలాగా పప్పుచారులో క్రిస్పీగా కొన్ని కూడా చేసుకుని డైలీ వాడుకోవచ్చు. 2-3 రోజులు ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఓకే. సూపర్ ఉన్నాయి కదా. ఇదండి మన చేపల ఫ్రై అయితే క్రిస్పీగా యమ్మీగా భలే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
తప్పకుండా ఇలాంటి వీడియో ట్రై చేయండి.